వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే ప్రాన్స్తో ఒక రెసిపీ చూపిస్తున్నా. ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ముందుగా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ బౌల్లోకి తీసుకొని సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అలానే ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇలాగా ఉప్పు కారం ప్రాన్స్కి అంటేలాగా మొత్తం కలుపుకోండి. ఇప్పుడు టమాటో క్యూరీ లేదా టమాటో పేస్ట్ లేదా చిన్నగా తరిగి పెట్టుకుని అయినా వేసుకోవచ్చు. అలానే గరం మసాలా పౌడర్ కొద్దిగా, ఇలా మొత్తం అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. బాండీ తీసుకుని బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఆకులు ఆయిల్లో ఫ్రై చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి పెద్ద సైజ్ ప్రాన్స్ కానీ చిన్నగా కట్ చేసేసారు. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తాను. మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గట్టిగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా పౌడర్, అలానే కొత్తిమీర ఆకులు, ఫ్రైడ్ cashewnut జీడిపప్పులు అండ్ ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అంతే, స్పైసీ క్రిస్పీగా ఉన్న ప్రాన్స్ ఫ్రై ఈజ్ రెడీ. ఈ కర్రీ నాట్ ఓన్లీ ఫుడ్లోకే కాదు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అన్నిట్లో బాగుంటుంది, రోటీస్లో కూడా బాగుంటుంది. అండ్ సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో మంచిగా టేస్టీగా ఉండే కర్రీస్ అండ్ రెసిపీస్ చూపిస్తా. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నా. అంతే, ప్రాన్స్ ఫ్రై ఈజ్ రెడీ. ఏదైనా తక్కువగా వేసిన టేస్టీగా ఉండాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది.